లోనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యా విధానం మీద స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ అధిక ఫీజులు భరించలేని మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రైమ్9 వేదికగా ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ రావాలి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఫీజులు గవర్నమెంటే ఫిక్స్ చేయాలి. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఫీజెస్ అన్నీ కూడా గవర్నమెంటే ఫిక్స్ చేయాలి. అది స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా. ఈ రెండు రాష్ట్రాల్లో అనేక వందలాది రూపాయలు అవినీతి దందాతో సంపాదించినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులతో పట్టుబడినా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ కానీ ఉన్నత అధికారులు కానీ స్పందించకపోవటం శోచనీయం. ఏది ఏమైనా ఫోర్త్ ఎస్టేట్ ఒక సమాజ హితం కోసం ప్రైమ్9 దీని ప్రత్యేక కథనాలతో సామాజికవేత్తలతో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్లతో అనేక మంది రాజకీయ నాయకులతో అధికారులతో అందరితో కూడా చర్చను చేపట్టి ప్రజల్లో అవేర్నెస్ రావాలి, అలాగే స్టూడెంట్స్లో అవేర్నెస్ రావాలి, ముఖ్యంగా పేరెంట్స్లో అవేర్నెస్ రావాలన్న ఉద్దేశంతో ప్రైమ్9 అనేక కథనాలు మొదలుపెట్టింది. దీనికి స్పందించిన నారా లోకేష్ గారు ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్పందించారు మా మీడియా సాక్షిగా. రెండవది రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న కూడా దీని గురించి రివ్యూ చేయటం అనేది ఒక మంచి శుభపరిణామం. ఏదేమైనా కూడా ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ అడ్మిషన్స్ వచ్చే వరకు కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ప్రైమ్9 ప్రత్యేక కథనాలతో పాటు ప్రత్యేక చర్చా కార్యక్రమాలు ప్రతిరోజు 8 PM మీకు అందిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ రోజున కోట్లాది రూపాయలు సంపాదించి ప్రైవేటు విద్యని సామాన్యుడికి అంతనంత ఎత్తుకు తీసుకెళ్లిన ఈ కార్పొరేట్ శ్రీ చైతన్య, ముఖ్యంగా నారాయణ, ఇంకా అనేక విద్యా సంస్థలు, ఎందుకంటే ఒకటి రెండంటే మనం చెప్పొచ్చు, కుప్పలు తెప్పలుగా పెరిగిపోయిన పేర్లన్నీ కూడా ఈ రోజున గవర్నమెంట్ చేతులెత్తేసింది, ఇంటర్మీడియట్ బోర్డు చేతులెత్తేసింది. ఇంకొక విషయం సభ్య సమాజానికి సిగ్గుచేటు ఏమిటంటే సమ్మర్ వెకేషన్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆన్లైన్ క్లాసులు తీసుకోవటం, ఆఫ్లైన్ క్లాసులు తీసుకోవటం, అనేక మంది మీడియాకి మా ప్రధాన కార్యాలయాలకి మెసేజ్లు పెట్టి సమ్మర్ వెకేషన్లో క్లాసులు కండక్ట్ చేస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు కూడా మొరపెట్టుకుంటున్నా కూడా వాళ్ళ ఫోన్లు ఎత్తకపోవటం, సాక్షాత్తు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కూడా స్పందించకపోవటం శోచనీయం. ఈ రోజున ఈ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న ప్రముఖుల్ని మనం మాట్లాడదాం. పవన్ కుమార్ గారు నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్ మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. మెట్టు సాయి గారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ జూమ్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. మెట్టు సాయి గారు గత 15-16 రోజుల నుంచి ప్రైమ్9 వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఐటీ దాడులు కానీ లేదా ఈ ఫీజుల దందా గురించి ఇది మొదలుపెట్టిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా కోట్లాది రూపాయల దందా జరుగుతుందని ప్రైమ్9 రీసెర్చ్లో తెలిసింది. మేము అనేక కథనాలను చూపించబోతున్నాం కూడా. కానీ ఎంత చేసినా కూడా ఇంకా అధికారుల్లో చలనం లేదు. విద్యాశాఖ మంత్రి రివ్యూలు చేస్తున్నా కూడా, ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా కూడా కథనాలు చేసినా, విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళి తనిఖీలు చేసినా కూడా తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాడులు చేయటం, ఇది ఎంతవరకు కరెక్టు? అసలు మనం ఎక్కడున్నాం? ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ గవర్నమెంట్ని శాసిస్తుందా, గవర్నమెంట్ వీళ్ళని శాసిస్తుందా? ఏమంటారు మీరు? సార్ వినపడుతుందా? మీ ఆడియో మీట్లో ఉంది. మీరు మీట్ ప్రైమ్9 న్యూస్ నమస్కారాలు. చెప్పండి. మీరు చూపిన చొరవ అంటే ప్రజలకు, వారి మన కుటుంబాలకు, అదేవిధంగా విద్యార్థి కుటుంబాలకు మేలు చేకూర్చే విధంగా ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక అమ్మ నాన్న కానీ వాళ్ళ పిల్లలు కానీ ఒకటే కోరుకుంటారు, మా పిల్లలు మంచి చదువుకోవాలి, భవిష్యత్తులో ఉన్నత పదవులు ఉండాలి, ఉన్నత విద్య అధిరోహించాలి, తద్వారా విదేశాల్లో కానివ్వండి, రాష్ట్రాల్లో కానివ్వండి, రాష్ట్ర నలుమూలలో కానివ్వండి మంచి పేరు పక్కగా కోరుకుంటూ ఉంటారు. దానికి ముఖ్య ఉద్దేశం విద్యని మార్కెట్లో అమ్ముకొని దండుకొని ఆ తర్వాత మంచిగా అయితే వారి అకౌంట్ల, చెడ్డ అయితే వీరి అకౌంట్ వేసే విధంగా అప్పటి నుంచి కార్పొరేట్ వ్యవస్థ నడుస్తూ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఐఏఎస్ అధికారి ఆకుల ముని గారితో 4 సభ్యులతో కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే చెప్పండి. ఎందుకంటే భవిష్యత్తు విద్యపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి
గత ప్రభుత్వాలు మీరు చూడొచ్చు 10th క్లాస్ ఇంటర్ ఫలితాల్లో కానివ్వండి, 10th క్లాస్ ఇంటర్ సంబంధించిన ఫలితాల్లో కానివ్వండి, అదేవిధంగా ఎంతో మంది విద్యార్థులు చనిపోయిన విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆ వ్యవస్థలో విద్య సంబంధించిన వ్యవస్థలందరికీ కూడా కమిషన్ల ద్వారా వారి వ్యవహారం పెట్టుకున్నటువంటి అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు మేసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ప్రణాళికతో తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విధానాన్ని స్వస్తి పలికి మీరు చూడొచ్చు మెస్ ఛార్జీలు కానివ్వండి, అదేవిధంగా హాస్పిటల్ ఛార్జీలు కానీ పెంచి విద్యా వ్యవస్థని ముందు తీసుకునే విధంగా, అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా భవిష్యత్ ప్రణాళిక రూపొందించి రేపటికి ఏం అవసరం ఉన్నా కూడా అంటే ప్రభుత్వ రంగ సంస్థ సంబంధించిన విద్యా పాఠశాలను కూడా కార్పొరేట్ పాఠశాలలుగా ఏర్పాటు చేయడం వల్ల వారికి మనం ఇచ్చే తోడ్పాటుగా, వారికి మనం ఇచ్చే భవిష్యత్తుకి వెసులుబాటుగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా విద్యా వ్యవస్థని దాడిలో జరుగుతుంది. ఎంతమంది మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా, గతంలో ఏం మాట్లాడినా కూడా మీరు చూడొచ్చు గత 10 సంవత్సరాలకు ఏ విధంగా విద్యా వ్యవస్థలు ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమన్నా ఈ 15 నెలల కాలంలో ఎక్కడ కూడా ఈ విద్యా సంస్థలు కూడా ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఇబ్బంది అవుతుందని చెప్పండి మీకు ఏమైనా వచ్చిందా సమస్యల పైన? కొన్ని కార్పొరేట్ వ్యవస్థలు కావాలని గత ప్రభుత్వ వ్యవస్థని వారి యొక్క అధికారులతో కుమ్మక్కయ్యి ఏ విధంగా అంటే మన చాప కింద నీరులా వాళ్ళ అవినీతిని ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. ఆ అవినీతిని కూడా ఎక్కడ కూడా సాయి గారు వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నిధులు, నీళ్లు, నియామకాలు. అవునండి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ 11 నెలలు అయింది. అవునండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక శ్రీ చైతన్య కాలేజీల్లో ఈడీ రైట్స్, ఇన్కమ్ ట్యాక్స్లో 230 కోట్ల రూపాయలు లెక్కలకి లేని నగదును పట్టుబడింది. అవునండి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, ఆయనే హోంశాఖ మంత్రి, ఆయనే విద్యాశాఖ మంత్రి. కానీ ప్రజలకి ఒక మీడియా ముఖంగా ఒక విద్యా కమిషన్ వేస్తున్నాం, దానికి ఇంటర్మీడియట్ వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం. ఇంటర్మీడియట్లో కూడా డిగ్రీలో ఏదైతే దోస్తుందో ఇంటర్మీడియట్లో కూడా ఒక ఆన్లైన్ సిస్టమ్ని తీసుకొచ్చి ఏరియా వైజ్ ఫీజు ఫిక్స్ చేసి రిజర్వేషన్ కూడా పెట్టి మనకి విద్యా హక్కు చట్టం ఉంది, మనకి దాంట్లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం మన చట్టంలోనే పెట్టుకున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ కూడా ప్రజలకి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ, కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, కమిషనర్స్ కానీ, ఆర్జేడీలు కానీ ఇన్ని రోజులు ఇంత దందా జరుగుతుంటే ఒక సుమోటోగా స్వీకరించి ఒక ఎంక్వైరీ కూడా వేయకపోవటం, పబ్లిక్ పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో ఏమైనా లోపాయకారి ఒప్పందం ఉందా? ఈ కార్పొరేట్ విద్య ఒక కాలర్ అయితే నేను ఒకటి అన్నారు, సార్ గవర్నమెంట్ వీళ్ళ మీద స్పందించాలంటే భయపడుతుంది అంటున్నారు. అంత భయం ఎందుకని పబ్లిక్ కానీ, ఫోర్త్ ఎస్టేట్ అండ్ మీడియా మాలాంటి వాళ్ళు కూడా అడుగుతున్నాం, మీ గవర్నమెంట్ కానీ ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? అట్లా మన మీడియా ప్రముఖులు మీరు ఆ విధంగా చెప్పడం కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. చెప్పండి. ఎందుకంటే జరుగుతున్నటువంటి వ్యవస్థని మీకు తెలియజేస్తున్నారు, కానీ ఇంతవరకు ఎవరు చేయలేని విధంగా టీచర్ వారి పైన కూడా ఐటీఆర్ చేయడం జరిగింది. సమాచారం ఎక్కడ లోపం ఉన్నదో తెలుస్తలేదు. అది నేను చెప్పబోతున్నాను. సమాచార లోపం ఎక్కడ తెలుస్తలేదు. తెలిసిన పరీక్షణమే ఎవరైనా ఎంత పెద్ద అధికారులైనా కూడా వదిలిపెట్టే సమస్య లేదు, ప్రసక్తి లేదు. న్యాయం ఒక దినం ఒకటి ఒక దినం ఉండి జరగకపోవచ్చు, కానీ చట్ట ప్రకారంగా కొంతమంది చట్టాన్ని లొసుగులో చేతిలో పెట్టుకొని ఏ విధంగా అయినా కూడా చర్యలు తీసుకున్నా కూడా వారు బయటకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గులు మళ్ళీ బయటికి రాకుండా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తున్నారు. కొన్ని సార్లు న్యాయం త్వరగా జరగకపోవచ్చు, కానీ తప్పకుండా జరుగుతుందనే నమ్మకం మాకుంది. సాయి గారు, రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి వారు ఏ జిల్లా నలుమూలలో చిన్న చిటుకుమన్న ఒక కలెక్టర్ ఆఫీసులో ముట్టడి జరిగినా, ఒక ధర్నా జరిగినా, ఒక ఎస్పీ ఆఫీస్ ముట్టడి జరిగినా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా బై 5 o'clock ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ దాడులు జరిగినా, మాలాంటి మీడియా ఛానల్ వాళ్ళు దీని సమాజహితం కోసం టేకప్ చేసినా కూడా ఆర్జేడీలు ఫోన్ ఎత్తట్లేదు, డిఐవిఓలు ఫోన్లు ఎత్తట్లేదు. సాక్షాత్తు ఇంటర్మీడియట్ ఐఏఎస్ అధికారి, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కూడా ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు, వెకేషన్ ఇచ్చారు జీవోలో, ఆఫ్లైన్ క్లాసులు పెడుతున్నారని విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళి వాళ్ళు గొడవ పెడుతున్నా కూడా
ప్రతిరోజు మీడియా నుంచి వచ్చిన ఇన్పుట్స్ తీసుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన ఇన్పుట్స్ తీసుకుంటారు. సాక్షాత్ హైదరాబాదు నడిబొడ్డులో, ఎక్కడో కాదు, ఏదో జిల్లాలో, ఖమ్మంలోనో, నిజామాబాద్లో కాదు, హైదరాబాద్ నడిబొడ్డులో జరిగింది. ప్రత్యక్షంగా పీసీఆర్ ఒకసారి విజిల్స్ పే చేయండి, విద్యార్థి సంఘాలు వెళ్ళినవని. అవి జరుగుతున్నా కూడా అసలు ఆ సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ, విద్యాశాఖ మంత్రి అధికారుల నుంచి కానీ వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నాం, డిఐఓలకి, ఆర్జేడీలకి మెసేజ్ పెడుతున్నాం. ఇంత కూడా స్పందించట్లేదంటే అంటే ఏంటి, దేం జరుగుతుందనేది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేయట్లేదు, వారిని తప్పు పట్టట్లా, వ్యవస్థలో లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు ఎమర్జెన్సీగా స్పందించట్లేదు అనేది మా ప్రశ్న. సాయి గారు, మీరు చూపిస్తున్న విజువల్ కనబడతా ఉంది, ఎక్కడ కూడా లోపం అవుతుందో నేను చెప్తున్నాను కదండి. ఎక్కడనో కొంతమంది అధికారులు స్పష్టంగా దీనిలో భాగమై ఉంటే సమస్యలు కూడా తెలిస్తే కూడా ఎవరిని వదిలిపరిచే ప్రసక్తి లేదు. మీరు చూడొచ్చు, ఎవ్వరు కూడా విద్యార్థులకు కానీ వారి కుటుంబాలకు ఇబ్బంది చేసే విధంగా కళాశాలలు కానీ, కళాశాల యాజమాన్యాలు కానీ ముందుకు వస్తే వారు ఎంత పెద్దవారో మేము వదిలిపెట్టాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ కానీ వారిపైన మక్కువ ఎక్కువ కాబట్టి ఎవ్వరు చేసినా, వాళ్ళ కుటుంబీకులైనా కానీ, వారు ఉంటారుగా కేసీఆర్ కుటుంబం కానీ, ఇంకా బండి సంజయ్ కుటుంబం కానీ, ఎవరిని కూడా వాళ్ళకు లోపాయకరంగా ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలితే అవసరం లేదు. మాటకు మాట చెప్పే విధంగా, ఎవరైతే వినకపోతే చట్ట ప్రకారం చెప్పే విధంగా కూడా ముందుకెళ్తాం. చూద్దాం, మీరైనా కొద్దిగా స్పందించి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఒక డైనమిక్ లీడర్ సీఎం ఉన్నారని ప్రజలు, కాలర్స్ కూడా తెలియజేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తలుసుకుంటే తెల్లారేటప్పటికి వ్యవస్థను మార్చొచ్చు అనేది కూడా కాలర్స్ చెప్తున్నారు, మేము చెప్పేది కాదు. తప్పకుండా ఎస్ మెట్టు సాయి గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. మన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మన బీఆర్ఎస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, జూమ్ లైన్లో అందుబాటు. నమస్కారం సార్. సార్, మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నీళ్లు, నిధులు, నియామకాలు, 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. విద్యా వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయడానికి కావలసిన సమయం మీ దగ్గర ఉంది. ఎందుకు ఈ కార్పొరేట్ వ్యవస్థని పెంచి పోషించడానికి కారణమయ్యారని కాలర్స్ చెప్తున్నారు. రెండవది, ఎందుకు వీళ్ళు అప్పుడున్న 2-3 కాలేజీలు మొత్తం తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా విస్తరించి కోట్లాది రూపాయలు సంపాదించి, మీకు నోటీస్ ఉందో లేదో, సబ్జెక్టు కరెక్షన్, ఇప్పుడు శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ కార్పొరేట్ కాలేజీలో 2 రకాల ఫీజు రిసిప్ట్స్ ఇస్తున్నారండి. ఒకటి, అట్ ది టైమ్ ఆఫ్ పేరెంట్ హ్యాస్ టు పే, పేరెంట్ పే చేసినప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తున్నారు, అది అయిపోయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిషన్కి మరొక రిసిప్ట్ ఇస్తున్నారు. ఇది సాక్షాత్తు మన ఐటీ దాడులో ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు వెరిఫై చేసినప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పింది. అంటే ఇంత నిస్సిగ్గుగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో జంట నగరాలలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల విస్తరణ చేయటం వల్ల ప్రతి పేరెంట్ కానీ పబ్లిక్లో ఒకటే అంటున్నారు, వీళ్ళు గవర్నమెంట్కి ఫండ్స్ ఇస్తున్నారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే. డిఐఓ నుంచి మొదలు పెడితే రాష్ట్ర అధినేత వరకు కూడా వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళని ఎవరిని ఏమీ చేయలేరు. గత 15 రోజులుగా మేము తెలంగాణలో ఆన్లైన్ అడ్మిషన్స్ చేయాలి, తర్వాత ఫీజు రెగ్యులేటరీ కమిటీ వేయాలి, రెండోది సమ్మర్ వెకేషన్లో కూడా క్లాసులు బంద్ చేయండి అంటే ఒక్క అధికారి స్పందించట్లేదు. ఎందుకు, ఇది కారణం ఏమిటంటారు? ఇది ఎవరిని తప్పు పట్టాలి, రాజకీయ నాయకులదా, అధికారులదా, ఈవేళ మాయలో పడిన పేరెంట్స్ తప్ప? మీరు మాట్లాడతారని అనుకుంటున్నారు సార్. చెప్పండి వినపడుతుందా వాయిస్? ఇవాళ తెలంగాణలో ఈ గడిచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే చూసారు, గతంలో మా 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా డబుల్ రిసిప్ట్లు లేవండి. ఏ ప్రైవేట్ కాలేజీలో డబుల్ రిసిప్ట్ లేవు. మా దృష్టికి వస్తే వెంటనే వాటిని పరిష్కరించడం. ఇవాళ మొన్న మీరు రీసెంట్గా చూసారు, శ్రీ చైతన్య కాలేజీలో డబుల్ రిసిప్ట్లు ఇచ్చి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రాకుండా ఇవాళ కార్పొరేట్ సంస్థలు తమ సొంత ఆస్తులను పెంచుకునడానికి విద్యార్థులు అక్కడ ఒక చారిటీగా నడిపించాల్సిన సంస్థలు ఇవాళ ఎలాంటి అనుమతులు లేకుండా చాలా కాలేజీలు, శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, బన్సర్ కానీ చాలా విద్యా సంస్థలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కొత్తగా అలైన్స్ వీటన్నిటిని కూడా ఇవాళ ప్రభుత్వం వీటి మీద ఎలాంటి మానిటరింగ్ చేయకపోవడం వల్ల ఈ సంవత్సరం చాలా కొత్త సంస్థలు ఇవాళ పెరిగినాయి. వాళ్ళు కూడా అకాడమీల పేరు మీద ఇవాళ సంస్థలు నడిపిస్తూ ఉన్నారు. వాటి కూడా పర్మిషన్ ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయిందండి. గతంలో డిసెంబర్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ ఏప్రిల్ ఇప్పటికి కూడా విద్యాశాఖని ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకున్నారు, హోంశాఖను కూడా తన దగ్గర పెట్టుకున్నారు. రాష్ట్రంలో చాలా మంది అనుకున్నారు ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నారు కాబట్టి అధికారులు చాలా భయంతోని, ఒక భక్తితోని ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో చాలా సక్రమంగా మంచిగా పనిచేస్తారనే ఉద్దేశంతో ప్రజలు కూడా గతంలో మాకు అధికారం ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చారు కాబట్టి
బాగు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రజలు ఎంతో నమ్మకం పెట్టారు. ఇవాళ మీరు చూస్తే రీసెంట్ గా శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు అక్రమంగా వసూలు 2 రిసిప్ట్లు పెట్టడం వల్ల ఇవాళ ప్రభుత్వానికి రాకుండా ఆదాయం ఏంది, ప్రజల దగ్గర ఇవాళ దోచుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా ఇంటర్మీడియట్ విద్య దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఏ విధంగా ఇవాళ కళాశాలలు నడుస్తున్నాయి, ప్రైవేట్ కళాశాలలు ఎట్లా నడుస్తున్నాయి, కార్పొరేట్ కళాశాలలు ఎట్లా నడుస్తున్నాయి, వీటి మీద చర్య తీసుకోవడం ఒక ఆలోచన ఇవాళ లేకపోవడం వల్ల ప్రజలు ఇవాళ ఆర్థికంగా లూట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క విద్యార్థి గత 15 నెలల కాలంలో కూడా ఫీజులు చాలా హైక్ పెంచారండి. ఇవాళ కార్పొరేట్ కాలేజీలలో ఫీజులు నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, మిగతా ఏ కార్పొరేట్ అయినా కూడా అలైన్ కానీ, బన్సాలు కానీ చాలా సంస్థలు కూడా ఇవాళ ఫీజులు బాగా హైక్ చేసారు. దీని మీద ప్రభుత్వం రివ్యూ మీటింగ్ పెట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం దగ్గర ఉండే. ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉండే, ప్రత్యేకంగా చేయాల్సిన అవకాశం కూడా ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టుకున్న తప్ప ఈ రివ్యూ పెట్టడంలో చేయకపోవడం వల్ల అధికారులు ఇష్టారాజ్యంతో వాళ్ళు వివరించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి. ఇవాళ శ్రీ చైతన్య కాలేజీ పైన ఐటీ రైడ్లు జరిగినా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దాని మీద స్పందించలేదంటే ఈ ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లకు, కార్పొరేట్ కళాశాలలకు ఎంత మద్దతు ఇస్తుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రజలు భావించారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు ఇస్తారని చెప్పి ప్రజలు భావించి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అధికారం ఇస్తే విద్యా హక్కు చట్టం వీళ్ళు ఎక్కడ అమలు అవుతుంది, ఏడా ఇస్తున్నారు చెప్పండి. ముఖ్యమంత్రి గారు దాని మీద నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా వ్యవహరిస్తుంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది వీళ్ళందరి అభిప్రాయం. శ్రీనివాస్ యాదవ్ గారు, మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. 2017లో ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతిరావు గారితో ఒక ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని వేశారు. వారు కొంతవరకు రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. 2 సంవత్సరాలు కూడా మీ బీఆర్ఎస్ గవర్నమెంటే అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు ఆ రోజున ఆ కమిటీని సార్ ఇప్పుడు ఆ రోజు మాకు పట్టు లేదు. ఆ రోజు మా ప్రియారిటీస్ ఎక్కువ ఇరిగేషన్ మీద, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచాలి, ప్రజల ఆదాయం పెంచాలి, దాని మేము ఫోకస్ చేసినాం. మా సైడ్ నుంచి కొన్ని నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోవడం వల్లనే నష్టం జరిగిన దాని మీద ప్రజలు మాకు ఇవాళ అధికారం నుంచి మమ్మల్ని దూరం పెట్టారు. అంతే కదా సార్, మమ్మల్ని అధికారం నుంచి దూరం పెట్టారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు ప్రజలు. అవకాశం ఇచ్చినప్పుడు దాని మీద సమర్థవంతంగా ఇవాళ నిర్వహించాలి కదా అని మేము భావిస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు రాజకీయాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ రాజకీయ ఎత్తుగడలు, గవర్నమెంట్లు ఇవన్నీ పక్కన పెట్టండి. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లోని పిల్లలు ఉంటారు, మా ఇంట్లో పిల్లలు ఉంటారు. ప్రాథమిక విద్య, ఇంటర్మీడియట్ విద్య అనేది మనిషికి ప్రాథమిక హక్కు. పేరెంట్స్ కానీ పబ్లిక్ కానీ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వని కూడా అడగట్లా. మాకు గవర్నమెంట్ స్కూల్లో ₹1 కూడా తీసుకోకుండా చదువు చెప్పమని అడగట్లా. సామాన్య మానవుడు అడిగేది ఏమిటంటే మనకి తిండి బట్ట ఎలాగో విజ్ఞానం అనేది మనకి మానవ సమాజంలో అతి ముఖ్యమైనది. మీరు ఏ డిపార్ట్మెంట్ని గాలికి వదిలేసినా విద్యా వ్యవస్థను మొత్తం గాలికి వదిలేయటం వల్ల ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అప్పుడు కానీ ఇప్పుడు కానీ అది పెరిగి ఒక క్యాన్సర్ వ్యాధిలాగా ఈ రోజున పేరెంట్స్ని బలి తీసుకుంటుంది, విద్యార్థులను బలి తీసుకుంటుంది. ప్రైమ్ 9 కూడా మేము ఈ క్యాన్సర్ వ్యాధిని అరికట్టడానికి మందు లేకపోవచ్చు, కానీ ఇది మన చేతిలో ఉన్న పని. వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతిలో చివరి కూర్చున్నా కూడా సీఎం అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్క రోజున ఒక కాలేజీ మీద దాడి చేసి నిన్న ఒక కాలర్ చెప్పారు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్న తాళాలు వేస్తే ఒక్క నిమిషం తాళాలు వేస్తే మొత్తం సిస్టమ్ అంతా బతుపడుతుంది. విద్యా వ్యవస్థలో ఇవాళ కార్పొరేట్ కాలేజీలో పేదవాడు చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో మా నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ గురుకులాల్లో ఇవాళ మైనార్టీలకు, ఎస్సీలకు, బీసీలకు ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఇవాళ ఒక క్వాలిటీ టీచర్లు రిక్రూట్ చేసి వాళ్ళకు ప్రత్యేకంగా ఎవరైతే టాప్ లెవెల్ ర్యాంక్ చదివే వాళ్ళందరూ కూడా ఇవాళ కార్పొరేట్ కాలేజీలో ఎట్లయితే మంచి మెరిట్ స్టూడెంట్స్ తీసుకొచ్చి వేరే కాడ ఏర్పాటు చేసి ఎట్లయితే వాళ్ళకు కోచింగ్ ఇస్తున్నారో ఆ విధంగా సపరేట్ వాళ్ళ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి జిల్లాకు ఒక ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి చదువుతున్న విద్యార్థులందరినీ మేము ప్రభుత్వ పరంగా వాళ్ళందరినీ జమ్మేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాం. దానివల్ల చాలా మందిగా ఉన్నత మెడికల్ సీట్లు వచ్చినాయి, ఆర్మీలు అన్ని వీళ్ళు చాలా ప్లేసులు లోపల ఇవాళ ఉద్యోగాలు వచ్చిన సందర్భం గతంలో మా ప్రభుత్వం చాలా మెడికల్ సీట్లు సాధించినాం. ఇట్లా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ
కార్పొరేట్ నిధి నుంచి పేద ప్రజలు ఆస్తులు అమ్ముకొని కార్పొరేట్ కళాశాలల జైన్ కావద్దు. మీరు గురుకులాలకు రండి, మీకు మంచి విద్యను అందిస్తాం, క్వాలిటీ విద్యను అందిస్తాం అనే ఉద్దేశంతో నమ్మకం కలిగించే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏర్పడేసి వాళ్ళకి మంచి మెనూ అందిస్తూ, మంచి ఫుడ్ ఇస్తూ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ 1,25,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టి మా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి గురుకులాల్లో కూడా దేశంలో ఒక ఆదర్శవంతమైన గురుకుల పాఠశాలను నడిపించిన వ్యవస్థ బిఆర్ఎస్ పార్టీది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు గురుకులాల్లో కూడా అడ్మిషన్ దొరకాలంటే చాలా కాంపిటీషన్ ఉండేది సార్. హైదరాబాద్ లో సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి వచ్చి క్యూ కట్టేది. ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఒక సీట్ ఇప్పేయండి, మా పిల్లలు చదువుకుంటారని చెప్పి మంచి మంచి డబ్బున్న వాళ్ళు కూడా కనీసం ఇళ్ళకి వచ్చే పరిస్థితి గతంలో ఉండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ గురుకులాల్లో అడ్మిషన్ అంటే ఇవాళ భయపడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే 68 మంది విద్యార్థులు గురుకులాలలో చనిపోయారు. అన్నం సరైన మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టకపోవడంలో చాలా మంది ఆసుపత్రిలో పాలయ్యారు. ఆదిలాబాద్కి వెళ్ళి ఒక అమ్మాయి వాంకిడికి వెళ్ళి వచ్చి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ వెళ్ళి చనిపోయింది. చాలా మంది విద్యార్థులు చనిపోయిన సందర్భం ఈ ప్రభుత్వంలో ఉన్నది. గతంలో మా ప్రభుత్వం 9.5 సంవత్సరాల కాలంలో పూట ఏ గురుకులాలు కూడా విద్యార్థులకు ఎవరికి నష్టం జరగలేదు, నష్టం జరగలేదు. ఇప్పటికప్పుడు మంచి మంచి క్వాలిటీ వైద్యాన్ని అందుబాటులో ఉన్న మంచి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం తెచ్చినాం. ఈ ప్రభుత్వం పూర్తిగా వదిలేయడం వల్ల చాలా మంది ఇవాళ గురుకులాల్లో జైన్ కావాలంటే ఇవాళ భయపడుతున్నారు. భయపడి ప్రైవేట్ దానిలో ఇవాళ జైన్ కావాలని దానికి ఇవాళ గత సంవత్సరం నుంచి మొగ్గు చూపడం వల్ల ఇవాళ కార్పొరేట్ స్కూల్ కానీ కాలేజీలు అప్పుడే వాళ్ళ దందా పెరిగింది. వాళ్ళ ఫీజుల రేట్లు ఎక్కువ పెంచారు. గతంలో వాళ్ళు భయపడే కార్పొరేట్ స్కూల్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఏమిటి మా కార్పొరేట్ కాలేజీలలో ఎవరు జైన్ కావట్లేదు అని మొత్తుకునే పరిస్థితి గతంలో ఉండే. కానీ ఈ సంవత్సరం ఇవాళ కార్పొరేట్ కళాశాలకు ఇవాళ కామధేనమైంది ఈ ప్రభుత్వం. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, గెలిస్తే మన మెట్టు సాయి గారు వాళ్ళు అధికారంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కామన్ మ్యాన్ కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ ఈ 15 రోజుల నుంచి ఒకటే కోరుతున్నారు, మమ్మల్ని మీ రాజకీయాలతో మమ్మల్ని ముడిపెట్టకండి, దయచేసి మా పిల్లల యొక్క మాన ప్రాణాలకు మీరు గ్యారంటీ ఇవ్వండి, విద్యని కొనుక్కునే స్థితికి తీసుకురాకండి, మేము అప్పో చేసి లక్షలాది రూపాయలు కట్టలేని స్థితిలో ఉన్నాం, మీరు ఎన్ని సంక్షేమ పథకాలైనా పెట్టుకోండి, తెలుగు రాష్ట్రాల్లో నాణ్యమైన విద్య ఇవ్వడానికి మీరు ఎన్ని రాజకీయాలన్నీ చేసుకోండి, ఇండియా సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్తో ఏవైనా చేసుకోండి, కానీ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అక్కడ కూటమి అధికారంలో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. మీరు ప్రతిపక్షాలు స్వపక్షం విపక్షం మీరు ఏం చేస్తారో తెలియదు. ఆన్లైన్ విద్యా విధానం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో రావాలి, ఫీజు నియంత్రణ కమిటీ వేసి ఫీజు గవర్నమెంటే ఫిక్స్ చేయాలి, కార్పొరేట్ అనే మాట వినపడకూడదు, తెలంగాణ నుంచి తరిమేయాలన్నప్పుడు కేసీఆర్ గారు అన్నారు. కానీ ఈ రోజున అప్పుడు జరగలేదు. ఇప్పుడు 16-12 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మాకు విపక్షం స్వపక్షం అనేది వద్దు, ఎంత త్వరగా అకాడమిక్ ఇయర్ 2025-26 ఇంకొక నెల రోజుల్లో స్టార్ట్ అవుతుంది. 85% ఒక దౌర్భాగ్యమైన విషయం, ఈ మాట వాడకూడదు కానీ 85% కార్పొరేట్ కాలేజీలు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈ రోజు వరకు అడ్మిషన్ కంప్లీట్ చేసింది పిఆర్ఓ అండ్ పేరెంట్ వ్యవస్థతో, టీచర్స్ని డోర్ టు డోర్ పంపించి. ఎంత నిస్సిగ్గుగా ధైర్యంగా ఎవరు ఏమీ చెయ్యలేరు మనలే అనేది. ఎక్కడో చిన్న థియేటర్లో తొక్కీసలాడితే సుమోటోగా తీసుకుని అరెస్ట్ చేసి జైలుకి పంపించారే. ఎందుకు ఈ విద్యా వ్యవస్థ మీద మీకు అంత పట్టు లేదా, భయమా, ఏంటి మాఫియా? అటు రెండు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎందుకు మీరు దీన్ని ఒక చిన్న చూపు చూస్తున్నారు అనేది ఒక పేరెంట్, సగటు పేరెంట్ ఆవేదన. దాన్నే ప్రైమ్ 9, ఒక్క నిమిషం సార్, దాన్నే ప్రైమ్ 9 మీ అందరిలో అవేర్నెస్ తీసుకురావాలి, కింద అధికారి నుంచి సీఎం వరకు కూడా. నిన్న మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన పోలీస్ కంట్రోల్ రూమ్లో రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేశారని తెలిసింది, ఒక శుభ పరిణామం. సాక్షాత్తు నారా లోకేష్ గారు మా యాజమాన్యానికి కూడా సంప్రదించారు, దీన్ని మనం డిస్కస్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుందామని. కానీ ఆచరణలో పెట్టట్లేదే. ఎన్ని రోజులు ఈ పేరెంట్స్, మీరు ఒకటే చెప్తున్నాను సార్, అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అవుతుంది, ఈ లోపల మీరు విద్యా కమిషన్ వేసినా, పేరెంట్ కమిషన్ వేసినా, లేదా ఫీజుల నియంత్రణ కమిటీ వేసినా, స్టాలిన్ గారు చూడండి పక్క రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి ఒక జూనియర్ అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ గవర్నమెంట్ స్కూల్స్లోనూ కాలేజీలోనూ చదవాలని పెట్టారు. తీసుకురండి రేవంత్ రెడ్డి గారిని కూడా చెప్పండి, మెట్టు సాయి గారు మీరు కూడా. ఎంత చక్కగా విద్యా వ్యవస్థ బాగుపడుతుందంటే ఈ రోజుతో అయిపోదు, 1000 అడుగుల ప్రయాణం ఒక్కడుగుతో మొదలైనట్టు ఒక నిర్ణయం తీసుకుంటే గవర్నమెంట్ అధినేతలు ఈ రోజు కాకపోదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అయినా ఇంప్లిమెంటేషన్ మంచి ఫలాలు వస్తాయి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు, అటువంటి బాలలు ఈ రాష్ట్రంలో చదువుకోవాలి. మీరు నిధులు నియామకాలు ఇస్తున్నారు, కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొచ్చు, కానీ
స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్లతో, అనేక మంది రాజకీయ నాయకులతో, అధికారులతో అందరితో కూడా చర్చను చేపట్టి ప్రజల్లో అవేర్నెస్ రావాలి, అలాగే స్టూడెంట్స్లో అవేర్నెస్ రావాలి, ముఖ్యంగా పేరెంట్స్లో అవేర్నెస్ రావాలన్న ఉద్దేశంతో ప్రైమ్9 అనేక కథనాలు మొదలుపెట్టింది. దీనికి స్పందించిన నారా లోకేష్ గారు, ఉన్నత విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్పందించారు మా మీడియా సాక్షిగా. రెండవది రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న కూడా దీని గురించి రివ్యూ చేయటం అనేది ఒక మంచి శుభపరిణామం. ఏదేమైనా కూడా ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ అడ్మిషన్స్ వచ్చే వరకు కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ప్రైమ్9 ప్రత్యేక కథనాలతో పాటు ప్రత్యేక చర్చా కార్యక్రమాలు ప్రతిరోజు 8 PM మీకు అందిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ రోజున కోట్లాది రూపాయలు సంపాదించి ప్రైవేటు విద్యని సామాన్యుడికి అందనంత ఎత్తుకు తీసుకెళ్లిన ఈ కార్పొరేట్ శ్రీ చైతన్య, ముఖ్యంగా నారాయణ, ఇంకా అనేక విద్యా సంస్థలు, ఎందుకంటే ఒకటి రెండంటే మనం చెప్పొచ్చు, కుప్పలు తెప్పలుగా పెరిగిపోయిన పేర్లన్నీ కూడా ఈ రోజున గవర్నమెంట్ చేతులెత్తేసింది, ఇంటర్మీడియట్ బోర్డు చేతులెత్తేసింది. ఇంకొక విషయం సభ్య సమాజానికి సిగ్గుచేటు ఏమిటంటే సమ్మర్ వెకేషన్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆన్లైన్ క్లాసులు తీసుకోవటం, ఆఫ్లైన్ క్లాసులు తీసుకోవటం, అనేక మంది మీడియాకి, మా ప్రధాన కార్యాలయాలకి మెసేజ్లు పెట్టి సమ్మర్ వెకేషన్లో క్లాసులు కండక్ట్ చేస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు కూడా మొరపెట్టుకుంటున్నా కూడా వాళ్ళ ఫోన్లు ఎత్తకపోవటం, సాక్షాత్తు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కూడా స్పందించకపోవటం శోచనీయం. ఈ రోజున ఈ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న ప్రముఖుల్ని మనం మాట్లాడదాం. పవన్ కుమార్ గారు నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్ మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. మెట్టు సాయి గారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ జూమ్లో మన పాల్వాయి హరీష్ బాబు గారు సిరిపూర్ ఎమ్మెల్యే, వారు గత కొన్ని రోజులుగా ప్రైమ్9 వేదికగా జరుగుతున్న ఈ అవినీతి దందా, కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న ఈ మొత్తం వ్యవస్థ గురించి వారు ఏమన్నారో ఒకసారి పీసీఆర్ గారు ప్లే చేయండి. ప్రభుత్వం ఎక్కడా చిత్తశుద్ధిని కానీ నిబద్ధతను కానీ కనబరచట్లేదు. ప్రభుత్వంలోని పెద్దలు ఆ స్కూళ్ళ యాజమాన్యాలతోటి, కాలేజీల యాజమాన్యాలతోటి కుమ్మక్కైన అయి ఉన్నారనేది సుస్పష్టం. కోట్లాది రూపాయలు నల్లధనం వాళ్ళు పోగేసి ఈ ఇంటర్మీడియట్ కాలేజీలు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఉంటే కనీసం ఫీజు రెగ్యులేషన్ కమిటీ వేసి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదండి. ప్రైమరీ క్లాస్ నర్సరీకి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల రూపాయలు ఫీజులు అంటే ఎక్కడిది పోయి తెస్తారండి? నాకు అర్థం కాదు. ఒకవైపు ప్రభుత్వ స్కూళ్ళు ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టినా దాంట్లో ప్రొడక్టివ్ ఆస్పెక్టే లేదు. దాంట్లో ఎంత పెట్టుబడి పెట్టినా దండగే. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళకి పిల్లల్ని ఎవరు పంపించలేని పరిస్థితి. ప్రైవేట్ స్కూల్లో ఏమో దోపిడీ. ఇది మొత్తము రాష్ట్రంలో 55% బడీడు పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారండి. కేవలం 45% మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు పోతున్నారు. అంటే ఇంబ్యాలెన్స్ అనేది సుస్పష్టం. ఎన్నడూ స్వతంత్ర భారతదేశంలో 50% ఎప్పుడు కూడా బడీడు పిల్లలు ఎప్పుడు కూడా ఈ 50% దాటి ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పోలే. మొదటిసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు. పూర్తిగా మనకొప్పుడు యూనివర్సల్ ఏమంటారు ఎడ్యుకేషన్ కావాలి, అందరికీ ప్రభుత్వ పాఠశాలను చదువు చెప్పించాలనేది మన ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరైతే స్వతంత్ర సమర యోధులు కానివ్వండి, మన దేశ నిర్మాతలు కానీ ఒకప్పుడు కలలు కన్నారు. ఇవాళ డెవలప్డ్ కంట్రీస్ యుఎస్ఏ కానివ్వండి, యూకే కానివ్వండి, మొత్తం హై స్కూల్ వరకు ప్రభుత్వ స్కూళ్ళలోనే పిల్లలు చదువుకుంటారు. మరి మన దేశంలో వైద్యం మీద డబ్బులు పెట్టరు, విద్య మీద డబ్బులు పెట్టరు. 75 సంవత్సరాల భారతదేశంలో ఇంకా దోపిడీ జరుగుతూనే ఉందని అంటే మనం ప్రయారిటీస్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేదని అర్థం. వెంటనే ప్రభుత్వం ఈ ఫీజు రెగ్యులేషన్ కమిటీలను బలోపేతం చేసి ఈ స్కూల్ యాజమాన్యాలను, కాలేజీ యాజమాన్యాలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, ముఖ్యంగా దాదాపు 1 వీక్ నుంచి కూడా ప్రైమ్9 గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించి పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా అంటే అపార్ట్మెంట్ల మధ్యలోనే వాళ్ళ స్కూల్స్, కాలేజీలోనే అక్కడ ప్లే గ్రౌండ్స్ కానీ అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఎక్కడ కూడా పాటించలేదు మీ 1 వీక్ చేసినటువంటి రిపోర్ట్లో. అదేవిధంగా ఎక్కడెక్కడ స్పెషల్ క్లాసులు పెడుతున్నారు, దాన్ని ప్రశ్నిస్తుంటే మేము చూసుకుంటామనేటటువంటి ధోరణితో వాళ్ళ సమాధానం. దీని మీద ఏం చెప్తారు?
స్థానికంగా ఉన్న ఎడ్యుకేషను ఎంఈఓలు కానివ్వండి, డిఈఓలు కానివ్వండి, పోలీస్ అధికారులను కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ని కానీ వీళ్ళందరూ వాళ్ళకు లంచాలు ఇచ్చి వాళ్ళని మేపి ఇవాళ వ్యవస్థను పూర్తిగా తూట్లు పొడుస్తున్నారు. చాలా దారుణమైన విషయం ఏంటంటే ఎండాకాలంలో 2 నెలలు సెలవులు ఇవ్వాలనే ప్రభుత్వ నిబంధన ఎక్కడ అమలు అవుతుందనండి? స్పెషల్ క్లాసుల పేరిట పిల్లల్ని మరయంత్రాల్లాగా తయారు చేయడం చాలా బాధాకరం. ఒక స్కూల్కు ఒక గ్రౌండ్ లేదు, సరైన వెంటిలేషన్ లేదు, మొత్తం ఎయిర్ కండిషన్డ్ హాల్లో పిల్లల్ని పెట్టి వాళ్ళను ఒక ఏమంటారు మనం వాళ్ళని ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయట్లేదు. యంత్రాల్లాగా తయారు చేసి ఈ దేశానికి భారంగా పరిణమించే పరిస్థితి దాపురించింది. వెంటనే ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరవాలి, ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సార్ ఫైనల్గా ఎందుకని ఈ చిన్న చిన్న కాలేజీల్లో ఏమైనా చిన్న ఇష్యూలు జరిగితే హడావడి చేసేటటువంటి ప్రభుత్వ పెద్దలు కార్పొరేట్ కాలేజీల్లో పెద్ద ఇష్యూలు జరిగినా ఎందుకు పట్టించుకోవడం? ఎందుకంటే విద్యార్థులు చాలామంది బహిరంగంగానే సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఒత్తిడి తట్టుకోలేక ఎందుకని వాటి మీద కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు పెద్ద పెద్ద ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు నడిపే వాళ్ళందరూ నాయకులుగా అవతరించారు. ఆంధ్రాలో చూడండి, ఆయనే మంత్రి గారు ఉన్నారు, ఇంకొక ఆయన పార్లమెంటరీ పార్టీ నేత ఉన్నాడు. ఎక్కడండి వీళ్ళ మీద చర్యలు ఈ వ్యవస్థ తీసుకుంటుందా? అందరూ ఒక దానిలో ముక్కలే. అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలు సామాన్యుల పిల్లలే. కాబట్టి ఎక్కడ నాయకుల పిల్లలు నష్టపోవట్లేదు. వాళ్ళకు డబ్బులు కట్టగలుగుతారు, 10 లక్షలు కాదు 20 లక్షలు పెట్టైనా పిల్లల్ని చదివించగలుగుతారు. సామాన్యుడు పేద మధ్యతరగతి కుటుంబాల్లోనే ఈ ఫీజుల చిచ్చు తీవ్రతరమైంది. ఇల్లు జాగాలు అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి పిల్లల్ని చదివించాలంటే చదివించలేని పరిస్థితి. కాబట్టి మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఆ డబ్బులన్నీ ప్రైవేట్గా ఇచ్చేసేయండి. అప్పుడు గిట్ట వ్యవస్థ బాగుపడుతుందో చూద్దాం. ఇంత పెట్టుబడి, కోట్ల రూపాయల పెట్టుబడి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద పెట్టి మన పిల్లలు మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారంటే, ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నామనంటే ఎక్కడ బాగుందండి? కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వం కొంచెం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే వచ్చిందో దాని ప్రకారం నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. కాబట్టి త్రిభాషా సూత్రం ప్రకారం 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఇవాళ 3 హిందూతో పాటు మాతృభాష ఇంగ్లీషు 3 భాషలు నేర్చుకుంటే పిల్లల్లో ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ చోట పోయినా ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామమే విలేజ్ లాగా డెవలప్ అయింది. పిల్లలు చదువుకోవడానికి వేరే కంట్రీస్కి పోయి మళ్ళీ తర్వాత వచ్చి ఇక్కడ పనిచేయడమా లేకపోతే ఇంకో దేశానికి పోయి పనిచేయడమా ఈ పరిస్థితి ఉంది. ఇవాళ ట్రావెల్ లాజిస్టిక్స్ చాలా ఈజీ అయిపోయినాయి. ఇటువంటి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ఇప్పుడు వరకు మన పాల్వాయి హరీష్ బాబు గారు ఎమ్మెల్యే సిరిపూరు వారి యొక్క ఆవేదన చూశారు. పేరెంట్స్లో మార్పు రావాలని చెప్తున్నారు. అధికారులు లంచాలకు అలవాటు పడిపోయి ఈ అవినీతి కాలేజీలను పెంచి పోషిస్తున్నాయని వారు తెలియజేశారు. రాజేంద్ర గారు, పవన్ కుమార్ గారు, గత 20 రోజుల నుంచి మీరు ఈ హాలిడేస్ రాకముందు నుంచి కూడా ఈ కాలేజీలకు వెళ్ళి సమ్మర్ వెకేషన్లో నోటీస్ ఆల్రెడీ జీవో వచ్చింది కాబట్టి ప్రిన్సిపల్స్కి, డీన్స్కి, డిఈఓలకి, అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత స్కూల్ మన జూనియర్ కాలేజీలో ఉన్న కార్యదర్శికి వీళ్ళందరికీ కూడా మీరు లెటర్స్ ఇచ్చి వచ్చారు. అయినా కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అసలు మీకు ఏమనిపిస్తుంది వీళ్ళకి? సార్, ముందుగా మీరు ఇంత పెద్ద నిరంతర పోరాటం చేస్తున్న ముందుగా 14 రోజుల నుంచి ఏదైతే కఠోర శ్రమ పడుతూ ఇంత పెద్ద నిరంతర పోరాటం చేస్తుందో, 4th ఎస్టేట్ అయిన మీడియాలో ఎన్ని ఛానళ్ళు పుట్టగొడుగుల్లో వెలుసుకొస్తున్న ఈ కాలంలో ఓన్లీ ప్రైమ్ 9 మాత్రమే ఈ కార్పొరేట్ శక్తులకి విరుద్ధంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు పోరాటాన్ని మొదలెట్టింది. మరొకటి చూసుకుంటే ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న మా రాజకీయ గురువైన గెల్లి సీనన్న గారికి నా మనస్ఫూర్తిగా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. మరొక విషయం ఇప్పుడు చూసుకుంటే సార్, ఇప్పుడు విద్యా కమిషన్ అనేది పెట్టామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఇదే సంవత్సరం కాలంలో కూడా 7 సూసైడ్లు, 3 పోక్సో యాక్ట్లు, 4 బలవంతం, మన ఏదైతే ఆఖరికి కూడా పోక్సో యాక్ట్ కూడా ఒక విద్యార్థులను వేధిస్తున్న ఇదే చైతన్య కాలేజ్ మీద కూడా 3 పోక్సో యాక్ట్లు అయినాయి మియాపూర్ క్యాంపస్లో. మరి ఆ లెక్చరర్ మీద ఏదైతే పోక్సో యాక్ట్ అయిందో వారికి జైలును తరలించడం జరిగింది. మరి కన్సర్న్డ్ ప్రిన్సిపాల్ని కానీ, కన్సర్న్డ్ మేనేజ్మెంట్ని కానీ, కన్సర్న్డ్ ఏజీఎం పైన కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరొక విషయం చూసుకుంటే, ఈ విషయం మేము జిల్లా డిఐఓ గారికి ఎవరికైతుందో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదే విషయం పైన బోర్డు కార్యదర్శి గారికి ఆ పోక్సో కేసు యొక్క పూర్తి ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ కూడా దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఆ కళాశాలను గుర్తింపు చేయలేదు, ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. మరొక విషయం చూసుకుంటే, ఇప్పుడు మనకి మార్చి 30వ తారీఖు
లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పి ఏదైతే ప్రభుత్వం జీవో ఇచ్చింది. మేము ఏమంటున్నాం అంటే సార్ ఒకటే, ఆచరణకి నోచుకొని జీవోలతో మమ్మల్ని ఎందుకు మభ్యపెడుతున్నారు? విద్యార్థులను కానీ తల్లిదండ్రులను కానీ మీరు ఇప్పుడు ఆచరణకు నోచుకొని జీవోలతో మమ్మల్ని ఎందుకు మభ్యపెడుతున్నారు? మరొక విషయం సార్, ఒకటి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు దేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలో మొదలవుతుంది అని చెప్పన్నారు. కానీ ఈరోజు చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ఖజానా మొత్తం కూడా ఈ కార్పొరేట్ కళాశాల నుంచే వాళ్ళకి దండుకుంటున్నారు తప్ప విద్యార్థులను కేవలం ఒక పావులా వాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు అందరూ కూడా దాదాపు 2-3 ఎమ్మెల్సీలు, ఇప్పుడున్న మార్కెట్ కమిటీ చైర్మన్లు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు విద్యార్థి నాయకులే. ఈ విద్యార్థులను అడ్డం పెట్టుకునే నేడు పదవులు అనుభవిస్తున్నారు కదా. మరి మీకు ఏమాత్రమైనా సరే చిత్తశుద్ధి ఉంటే, కొంచెమైనా సరే మీకు చిత్తశుద్ధి ఉంటే, మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారి దృష్టికి విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి మరి వెంటనే కూడా ఈ విద్యా వ్యవస్థను మనం మార్చాలన్నా, ఈ కార్పొరేట్ కళాశాలలు ఇవన్నీ కూడా మనం చూసినవే. మీకు తెలిసినట్టుగా మాకు కూడా కాదు కదా, ఒకప్పుడు మీరు చేసిన ఉద్యమమే. ఇప్పుడు మీరు ఏదైతే 10 ఏళ్ళు అధికార పార్టీ ఉంది, ఇంతకుముందు ప్రతిపక్ష పార్టీ, ఇంతకుముందు అధికారంలో ఉందన్నారు. మరి అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉండి పోరాటాలు చేసింది మీరే కదా. మరి మీకు తెలిసిన సమస్యలే కదా ఇప్పుడు ఉన్నవి కూడా. ఆ సమస్యల మీద మీరు ఎందుకు గలమెత్తారు? ఈరోజు చూసుకుంటే హెచ్సియు మీద ఏదైతే సమీక్ష వేశాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఒక ఇన్స్టాగ్రామ్లో, ఒక సోషల్ మీడియాలో ట్రోలింగ్ మీద వేసిన సమీక్ష, ఇంత పెద్ద స్కామ్ నడుస్తుంది కార్పొరేట్ కళాశాలలో. మరి వాటి మీద ఎందుకు సమీక్ష నిర్వహించరు? వాటి మీద ఎందుకు కమిటీ అయ్యారు? అంటే మీ అధికార పార్టీ మీద ఏదైతే బురద జల్లకుండా ఉందో వాటి మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఒకటే సార్, ఉన్న డిఐఓ వ్యవస్థ ఏదైతే ఉందో 3 డిఐఓలు కూడా గత 7 నుంచి 8 ఏళ్ల కాలంగా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారు. వారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయరు? ఇప్పటికైనా సరే ప్రభుత్వం కనుక ఒకటే ఆలోచించి ముందుగా రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించండి. ఏదైనా అడగాలి అంటే ఇంటర్మీడియట్ బోధాధికారులు కూడా ఒకటే అంటున్నారు, మాకు విద్యాశాఖ మంత్రి దొరకట్లేదు, మాకు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారు వేరే కార్యక్రమంలో ఉంటున్నారు, కాబట్టి మేము ఏదైనా ఫైల్ మీద సంతకం పెట్టించుకోవాలంటే ఆయన అపాయింట్మెంట్ దొరకట్లేదు అని చెప్పి నిస్సిగ్గుగా కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మాకు సమాధానం చెప్తున్నారు. కాబట్టి మీకు ఏమాత్రమైనా సరే తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసం, తెలంగాణ ప్రజల పట్ల ఏమంత కృతజ్ఞత ఉంటే ముందుగా తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఉచిత పథకాలు కాదు, మాకు కావాల్సింది విద్య, వైద్యం అనేది మాత్రం మీరు గుర్తుంచుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు పవన్ కుమార్ గారు. మీరు ఒక స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తున్నందుకు, అనుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మీరు చేస్తున్న విషయాన్ని కూడా స్పష్టంగా మేము కుటుంబీకులైనటువంటి విద్యార్థి కుటుంబీకులకు కానివ్వండి అందరికీ మేము చేదవాగా ఉంటున్నాం. ఎప్పుడైనా కానీ మీరు చూడొచ్చు, విద్యా వ్యవస్థని గాడిలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎప్పుడైనా కూడా శ్రీచైతన్య కాలేజ్ పైన గత 2013 నుంచి 2023 మధ్యలో ఎప్పుడైనా కానీ దాడులు జరిగినాయా అంటే అధికారిక దాడులు జరిగినాయా? జరగలేదు. కాలేజీల పైన మేము దండు జారిస్తాం, దున్నేస్తాం అన్నటువంటి అప్పటి టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైనా కానీ గత 10 సంవత్సరాలు ఏమైనా చేశారా? చేయలేకపోయారా? అది చెప్పవచ్చు. మీరు కూడా, మీరు ఇంటర్ విద్యార్థులు చనిపోయారు, 10th క్లాస్ విద్యార్థులు పరీక్ష ఫలితాలు చనిపోయారు, అది కూడా మేము మర్చిపోకండి. విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం, చేసి చూపించాము సంవత్సరం లోపే, అది మా ఘనత. గురుకుల పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా మేము ప్రత్యక్షంగా మెసేజ్ పెంచాము, అది మీరు తెలుసుకోండి. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ఘనతే. ఏది చేసినా కూడా మీరు అంటున్నారు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కావడం వల్లనే కదా ఇంత పనులు ఇంత వేగంగా పరిగెత్తా ఉన్నాయి. ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు? ఎవరైనా కూడా సపోజ్ మీరు మాట్లాడే విషయంలో కూడా స్పష్టత ఉన్నది, కానీ అందులో మీరు గ్రహించండి. గత 15 నెలల నుంచి గతంలో ఉన్న 10 సంవత్సరాలకి తేడా చూడండి. ఏ విధంగా విద్యా సంవత్సరం గాలిలో పడింది. ఎందుకు మాట్లాడుతున్నామంటే విద్య, వైద్యం అనేది మన ఇంటికి అవసరమైన ప్రతి వ్యవస్థ. ఆ విద్యని, వైద్యాన్ని ఇంటికి చేర్చిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్ష ప్రణాళికతో ముందుకెళ్తున్నాము. ఏ విషయాన్ని కూడా అంటే కొంతమంది అంటున్నారు ఎమ్మెల్సీల వ్యవస్థ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరున్నా మెట్టి సాయి గారు సంబంధించిన వ్యవహారంలో ఎవరున్నా కూడా వదిలే పద్ధతి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా కూడా చెప్పడం జరిగింది. మెట్టి సాయి గారు ఏ విషయాన్ని కూడా చెప్పండి సార్, మీరు ఏ విషయం చెప్పాలనుకున్నా కూడా మేము మీకు తోడుగా, నీడగా, అండగా ఉంటాము. కార్పొరేట్ వ్యవస్థని మోసిన ఏ వ్యక్తికి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండబోదు. ఎందుకంటే మా యొక్క లక్ష్యం ఒకటే, ప్రతి పేదవాడి కుటుంబానికి, ప్రతి పేద కుటుంబానికి కూడా విద్యని ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. మెట్టి సాయి గారు, అది మా యొక్క ప్రణాళిక, అది మా భవిష్యత్ ప్రణాళిక. మెట్టి సాయి గారు, మీరు అనేక విషయాలు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేస్తున్నారు, రివ్యూ చేస్తున్నారు, ఇవన్నీ శుభసూచకమే. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నారు మీరు. సాక్షాత్తు
ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ అధికారి ఏప్రిల్ అండ్ మే నెల సమ్మర్ వెకేషన్ అని చెప్పి, ఇక్కడ నాకు తెలిసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మీడియాలో వచ్చిన కథనాలు సీఎం గారికి వెళతాయి. హైదరాబాదు నగరంలో సీఎం ఆఫీస్కి మన మీడియా ఛానల్కి ఉన్న దూరం మహా అయితే 2-3 కిలోమీటర్లు. ఇంత డిస్టెన్స్లో గత 15 రోజుల నుంచి ఏప్రిల్ 1 నుంచి జీవోని వైలేషన్ చేస్తున్నారంటే డిఈఓలు కానీ ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ మన ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కానీ ఎవ్వరూ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదంటే సీఎంఏ విద్యాశాఖ మంత్రి, సీఎంఏ హోమ్ మినిస్టరు. ఇంత జరుగుతున్నా కూడా యాక్షన్ తీసుకుని అధికారులు ఫోన్లు ఎత్తట్లేదంటే ఏమి ధైర్యం అనేది మీకు? దానికి మీరు మీ మాటల్లో నాకు ఆన్సర్ రావట్లేదు. సాయి గారు ఒక్క మాట చెప్పండి. 48 గంటల సమయం ఇవ్వండి డివి గారు. 48 గంటల సమయంలో మీకు స్పష్టంగా దీనిపైన పూర్తి అవగాహనతో మీకు సమాచారం ఇస్తాను. ఏమవుతుంది, ఎక్కడ ఎవరైనా కూడా ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వదిలే పద్ధతి లేదు. సాయి గారు, మీరు ఒక్క నిమిషం, మీరు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. మేము కాదు, ప్రజల పక్షాన్ని నిలబడుతున్న ప్రైమ్ 9 ఒకటే కోరుతుంది. 2 నెలలు సమ్మర్ వెకేషన్లో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేయకూడదు తెలంగాణ రాష్ట్రంలో, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. రెండవది, మీరు విద్యా కమిషన్ వేశారంటున్నారు. ఇంటర్మీడియట్ కాలేజీలకి గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేసి ఆన్లైన్ అడ్మిషన్ పెట్టండి. డిగ్రీ కాలేజీలు ఏదైతే ఉందో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ వెబ్సైట్లో వాళ్ళకి నచ్చిన కాలేజీలో సీట్ అలాట్మెంట్ చేసుకుంటారు. యాజ్ ఫర్ రిజర్వేషన్, యాజ్ ఫర్ ఏరియాని బట్టి సీట్ అలాట్ చేయండి. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్కూళ్ళల్లో ఎదర్ సిబిఎస్ఈ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వాటిని నియంత్రించి ఫీజు వేయండి. స్కూళ్ళల్లో కాలేజీల్లో పుస్తకాలు, పెన్నులు, షూలు ఇవన్నీ అమ్మటం నిషేధం అని పెట్టండి. ఇవి చాలు పబ్లిక్కి. ఇంకా మీరు ఏమి అనుకోరు, మీరు ఏ రాజకీయాలైనా చేయండి. ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, ప్రతిపక్షం, స్వపక్షం, విపక్షం ఇద్దరికీ చెప్తున్నాను, ప్రైమ్ 9 వేదికగా ప్రజల పక్షాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అధినేతలకి మీరు తెలియజేయండి. మీ రాజకీయాల గురించి సామాన్య మానవుడికి అవసరం లేదు. 5 సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్లో రాజకీయాలు చేయండి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారిది, ప్రతిపక్షంలో కేసీఆర్ గారు ఉన్నారు. అనేక విషయాలు మొన్న మండలిలో ప్రొఫెసర్ కోదండరాము గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, తీన్మార్ మల్లన్న గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు కవిత గారు విద్యా విధానం మీద మాట్లాడారు. చాలా సంతోషం. కానీ చర్చలు, నిర్ణయాలు గడప దాటి బయటికి రావాలి. వచ్చినప్పుడే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. హైదరాబాదు మేడ్చల్ మల్కాజ్గిరి డిఐవిఓ గత 3 రోజుల నుంచి వాట్సాప్ మెసేజ్ల్లో శ్రీ చైతన్య నారాయణలో ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయని విద్యార్థి సంఘ నాయకులు, సోదరులు పవన్ కుమార్ వీళ్ళందరూ మెడుతుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వాట్సాప్ మెసేజ్లకు రిప్లై చేయట్లేదు. అంటే ఎంత బరి తెగించిన అధికారులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రం సాధించిందే నిధులు, నియామకాల కోసం. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తునే ఎత్తి ప్రాణాల దాకా పోయిన కేసీఆర్, ప్రాణాలు పోగొట్టుకోవడం సిద్ధంగా ఉన్న కేసీఆర్ గారు, తర్వాత అనేక కార్యక్రమాలు చేసి సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు, వీరిరువురు ఉన్నా కూడా ఒక 2 కార్పొరేట్ కాలేజీలు ఎవరిని భయపెడుతున్నాయి, ఎవరెవరికి భయపడుతున్నారు అనేది ఒక సామాన్య సగటు మనిషి అడిగితే మన దగ్గర సమాధానం లేదు. ఏం చేస్తున్నాం మనం ఈ రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచించండి. ఇది ఆవేశం కాదు, ప్రజలు కష్టార్జితం కోట్లాది రూపాయలు కార్పొరేట్ ద్వారా. ఒక కాలర్ చెప్పారు సాయి గారు, మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ వచ్చిన కోట్లాది రూపాయలు ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి ఫండ్ ఇస్తున్నారు. మనొక కాలర్ అడిగారు, శ్రీ చైతన్య యాజమాన్యం 10 కోట్లు గవర్నమెంట్ ఫండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీకి ఇచ్చారని చెప్పారు. ఆ డబ్బులు ఎందుకు ఇచ్చారు? మన యాజ్ ఫర్ జియో ఈజ్ కన్సర్న్ సబ్జెక్ట్ టు కరెక్షన్. 5% లాభాలతోటే విద్యాలయాలు నడవాలని మన చట్టాలు ఉన్నాయి. విద్యా కమిషన్ మన చట్టాల్లో పెట్టుకున్నాం 5%. ఒక్క నిమిషం సార్, ఎలక్షన్ బాండ్ రూపంలో 10 కోట్లు ఇచ్చారని కరెక్ట్ కాదంటారా? ఎలక్షన్ బాండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఒక్కసారి కరెక్ట్ చేయండి సార్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ యూ విల్ గివ్ డీటెయిల్స్ టు యూ టుమారో. ఎలక్షన్ బాండ్ రూపంలో శ్రీ చైతన్య యాజమాన్యం నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చారని, అదే మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోండి. మేము ఒకటే కోరుతున్నాం సాయి గారు, మిమ్మల్ని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇమీడియట్గా తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది, ఇక్కడ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మీడియా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, సమ్మర్ క్లాసులు ఆపేయండి. ఒక్క 2 నెలలు స్టూడెంట్స్ యొక్క మానసిక స్థితిని మీరు గమనించండి. అధికారులు, అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు, డీన్లు అందరూ కుమ్మక్కైపోయి మొత్తం వ్యవస్థని వాళ్ళ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇది రాచరిక దేశంలో లేవు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన చట్టాలు ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన చట్టాలు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ జీవో ఇస్తే దీన్ని తుంగలో తొక్కుతున్న అధికారులు, ఐఏఎస్ కానీ నాన్ ఐఏఎస్ అధికారులు ఏమనాలి? సభ్య సమాజం సిగ్గుపడుతుందండి. ప్రైమ్ 9 న్యూస్ ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకుందంటే గత 9 నెలలుగా మొత్తం వ్యవస్థను మేము, మా యాజమాన్యం
అనేక ఒడిదుడుకులు వచ్చినా కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది ప్రజలకు చేరుకోవాలి, ప్రజలు బాగుపడాలి, సామాన్యుడు విద్యని అందించాలి, క్వాలిటీ విద్యను అందించాలి. మీరు ఏ రాజకీయాలని చేయండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ప్రతిపక్షం స్వపక్షం విపక్షం, మీరు త్వరగా ఈ ఏప్రిల్ నెలలో మీరు ఏం చేస్తారో తెలియదు. సామాన్య మానవుడికి న్యాయం చేయండి, విద్యని కొనుక్కోవద్దు, విద్యని అడుక్కోవద్దు. విద్య అనేది విద్యా హక్కు ఉంది మనకి, చదువుకు. మీరెవరూ కూడా కొన్ని కంట్రీల్లో +2 వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, అలాగే హెల్త్లో మెడికల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఏమీ అడగట్లేదు మన రాష్ట్రాల్లో. మీరు ఫిక్స్ చేయండి సదుపాయాలను బట్టి, మాకు విముక్తిని కలిగించండి, మా పిల్లల్ని చచ్చిపోకుండా బతికించండి అని చేతులెట్టి మొక్కుకున్నారు, ఏడుస్తున్నారు, కన్నీళ్లు. హైదరాబాదు సైబరాబాద్ కమిషనరేట్లో, రాచకొండ కమిషనరేట్లో, సంగారెడ్డి కమిషనరేట్లో 8 మంది సూసైడ్ చేసుకుంటే ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఎవరిది తప్పు? ప్రశ్నించే మీడియాది తప్ప, పరిపాలించే అధికారులు తప్ప, ప్రభుత్వాలది తప్ప? ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు? అదే తొక్కిసలాటలో గనక అయిపోతే అల్లు అర్జున్ గారిని తీసుకెళ్లి తెల్లారేటప్పటికి ఛార్జ్ షీట్ వేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వచ్చి ఆర్గ్యుమెంట్ చేశారు. 8 మంది పిల్లలు చనిపోతే మన ప్రభుత్వాలకు పట్టదండి. దయచేసి ఆలోచించండి, నిర్ణయాలు త్వరగా తీసుకోమని ప్రైమ్ న్యాయ వేదికగా రెండు స్వపక్షం విపక్షాన్ని కోరుతున్నాం. చాలా ధన్యవాదాలు. హలో, ఒక్కసారి మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రామకృష్ణ గారు అచ్చంపేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. ఈరోజు ప్రైమ్ లైన్ ఏదైతే ఇష్యూ తీసుకుందో చాలా చాలా మంచి ఇష్యూ సార్. నమస్కారం, చెప్పండి. అయితే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ కానీ లేదంటే ఈ హై స్కూల్ విద్యా వ్యవస్థ కానీ ఈరోజు మొత్తం కూడా ప్రైవేట్ లో వ్యాపారంగా మారింది. సో ఈ విద్యా వ్యవస్థను సమూల మార్పు చేయాలంటే ప్రభుత్వాలే ముందుకు రావాలి. ముఖ్యంగా ఈ కార్పొరేట్లు ప్రభుత్వంలో ఉండే నాయకులు కానీ లేదా గవర్నమెంట్ అధికారులు కానీ తెలియకుండా జరుగుతలేదు సార్. వీళ్ళు నిర్దాక్షిణ్యంగా పేద ప్రజల యొక్క ప్రాణాలను తీసుకుంటున్నారు. అది డబ్బులు పెట్టి అందరినీ మెయింటైన్ చేస్తూ. మాట్లాడండి, మీ వాయిస్ క్లారిటీ లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. కాల్ కట్ అయింది. మెట్టు సాయి గారు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మీకు ఒకటే తెలియజేస్తున్నాం ప్రైమ్ నైన్ వేదికగా. రేవంత్ రెడ్డి గారు వేసే ఏదైతే రివ్యూ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఉందో, ఒక వారం రోజుల్లోనే త్వరగా దాన్ని తేల్చి ఇమీడియట్గా మొత్తం అడ్మిషన్స్లో జరుగుతున్న దందాన్ని మేము ఇంకొకటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక నారాయణ శ్రీ చైతన్య కాదు, అనేక కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, రాజస్థాన్ నుంచి కూడా వచ్చే కోట అని చాలా ఉన్నాయి. అలాగే సిబిఎస్ఈ స్కూల్స్ కూడా చాలామంది పేరెంట్స్ ఒకటే గోల పెడుతున్నారు, మీరు వింటున్నారా లేదో. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక నిమిషం సబ్జెక్టివ్ కరెక్షన్. వీళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ బిజినెస్ చేస్తున్నప్పుడు చట్టాలు చేయవలసిన వాళ్ళే ఈ దేనికి ప్రజలకు మేలు చేస్తారు? ఫస్ట్ వీళ్ళందరినీ ఈ యొక్క విద్యా వ్యవస్థ నుంచి పక్కన పెట్టండి, చట్టాలను అమలు చేసే అధికారులను కానీ వీళ్ళని పెట్టండి అనేది వాళ్ళు కోరుతున్నారు. ఆ విధంగా మీరు చేస్తారని ఆశిస్తూ ఈరోజు డిబేట్లో పాల్గొన్న మెట్టు సాయి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, పవన్ కుమార్ గారికి ధన్యవాదాలు. గత 15 రోజుల నుంచి ప్రైమ్ నైన్ వేదికగా స్పెషల్ డిబేట్స్ సమాజహితం కోసం చేస్తున్నాం. గవర్నమెంట్ దిగొచ్చే వరకు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ విద్యా వ్యవస్థ ఇంటర్మీడియట్లో రావాలి, ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేయాలి. 2025-26 అకాడమిక్ ఇయర్ లోపులోనే సామాన్య మానవుడికి విద్య అందే విధంగా చట్టాలను అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమ్మర్ వెకేషన్లో ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు దందాన్ని ఆపాలని, ఎవరైతే అధికారులు సరిగ్గా పనిచేయట్లేదో వాళ్ళని సస్పెండ్ చేసి అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి